నైరుతి రుతుపవనాల రాకతో పాలమూరు రైతులంతా కూడా సాగుకు సిద్ధమవుతున్నారు. రోహిణి కార్తీలో వర్షాలు రావడంతో రైతులు శుభసూచకంగా భావిస్తున్నారు. భూముల్లో దుక్కి దున్ని ఆరు తడి పంట కోసం సిద్ధం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరు తడి పంటలు వేసుకునే రైతులు దుక్కి దున్ని సాగు కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మబ్బులతో కూడినటువంటి వర్షాలు చిరుజల్లతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా గత సీజన్తో పోలిస్తే నెక్స్ట్ నెలలో రావాల్సినటువంటి ఈ యొక్క వానలన్నీ కూడా ఈ నెల మే ఎండింగ్ లోనే ప్రారంభం కావడం, అది రోహిణి కార్తీలో ఈ యొక్క వానలు ప్రారంభమైతే అంతా మంచి జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే రైతులంతా కూడా అన్ని సన్నద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క వర్షాలు కురుస్తున్నాయో అక్కడ పొలాలను దుక్కి దున్ని అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 17,70,503 ఎకరాలలో ఈ యొక్క మొత్తం పత్తి, వరి, మొక్కజొన్న, వేరుశెనగ, ఇతర పంటలు సాగు చేస్తారని చెప్పి కూడా వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మేజర్ గా నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5,38,462 ఎకరాల్లో సాగు చేయనుండగా అత్యల్పంగా నారాయణపేట జిల్లాలో కూడా ఈ యొక్క ఆరుతండి పంటలు సాగు చేసేందుకైతే సిద్ధం చేస్తున్నారు రైతులు. ప్రజెంట్ మన దగ్గర ఒక రైతున్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈసారి ఇప్పటికే గతంలో పోలిస్తే ఈసారి ఒక నెల ముందుగానే వర్షాలు కూడా వచ్చాయి. ఏం చేస్తున్నారు? ఏం పంట వేయాలనుకుంటారు? ఏం చేస్తున్నారు? పత్తి పంటకు సాగు చేయాలనుకున్నాము. పత్తి పంటకు వర్షాలు ముందర వచ్చినాయి కాబట్టి రోన్ కట్ట కన్నా ముందర పడుతున్నాయి. అదే ఆనందం అనుకున్నాం. పత్తి పంటకు సాగు చేసుకుంటున్నాం ముందు జాగ్రత్త కోసం. అంటే గతంలో వర్షాకాలం వచ్చే నెలలో వచ్చేది బాగా మెరుపులు ఉరుములతో కూడినటువంటి వర్షం రావడం, అప్పుడు రోహిణి కార్తీలో వస్తే ఎట్లా ఫీల్ అవుతారు మీ రైతులు? రోన్ కట్ట వస్తుందంటే ఆనందంగా ఫీల్ అవుతాం. ఎందుకన్నా? పంట వేసుకుంటేనే మేము బతుకుతాం కాబట్టి, వర్షాన్ని దేవుని నమ్ముకునే బతుకుతాం కాబట్టి ఆనందంగా ఉంటాం. వర్షాలు ముందు కాబట్టి వస్తున్న కోసానికి ఆనందంగా ఉన్నాం ఇప్పటికీ. ఓకే ఓకే చూస్తున్నాం మొత్తంగా రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పొలాలన్నీ కూడా దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లాలో వానాకాలంలో ఎక్కువగా వరి, పత్తి, వేరుశెనగ, పెసర, మొక్కజొన్న, కంది, ఆముదం, పొద్దుతిరుగుడు, అనుములు, మిర్చి, ఉల్లి ఇట్లా తదితర పంటల సాగు చేస్తారు. ఇక ఇదంతా కూడా పత్తి, వరిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నైరుతి ఋతుపవనాల రాక ఒక్కసారిగా వారం రోజుల క్రితం వరకు 42-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉక్కిరి బిక్కిరైనటువంటి జిల్లా ప్రజలు వాతావరణం చల్లబడడంతో పూర్తిగా ఉపశమనం పొందుతూనే మరోవైపు రోహిణి కార్తీలో ఈ యొక్క వర్షాలు వస్తే శుభసూచకం అని చెప్పి కూడా రైతులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా కోటి ఆశలతో రైతులంతా కూడా సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా ఈ ప్రాంతాలలో రైతులంతా కూడా ఈ యొక్క పంటల కోసం ఈ యొక్క ఆరుతడి పంటల మీద ఆధారపడి ఉండే రైతులంతా కూడా పొలాలను దున్ని చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి ఋతుపవనాలన్నీ కూడా ముందుగానే రావడంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వర్షాలు సడన్ గా రావడంతో సమాయత్తమయ్యేందుకు కాస్త ఇబ్బంది పడ్డటువంటి రైతులు ఈసారి ముందస్తుగానే రోహిణి కార్తీలో ఈ విధంగా వర్షాలు రావడంతో ఒకవైపు ఈ యొక్క పంటలకు సంబంధించినటువంటి ఎరువులు, వాటి వినియోగాల పైన కూడా వ్యవసాయ అధికారులు కసరత్తును మొదలు పెట్టారు. రైతులంతా కూడా ఈ యొక్క పంట వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఎరువుల పైన అదే విధంగా మేజర్ గా పత్తికి సంబంధించినటువంటి విత్తనాల కొనుగోలు విషయంలో జాగ్రత్తలుగా ఉండాలని చెప్పి కూడా వ్యవసాయ అధికారులు సూచనలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఋతుపవనాల రాక ఒక్కసారిగా రైతుల్లో ఆనందం నింపిందనే చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆరుతంటి పంటల వైపు మొగ్గు చూపుతూ ఇప్పుడిప్పుడే వ్యవసాయాన్ని సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.